నిర్మాణ రంగంలో అపార అనుభవంతో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించే ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ వారి మరొక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ శ్రీవల్లి ప్రవాస్. ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిలో విజయవాడ గుంటూరు హైవే పక్కన కాజా టోల్ ప్లాజా వద్ద అత్యాధునిక సౌకర్యాలతో 3 BHK మెగా గేటెడ్ రెసిడెన్షియల్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం బకింగ్హామ్ కెనాల్ పైన నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ దగ్గర అయితే ఉన్నాము. ఈ స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించి లాస్ట్ టైం మనం అప్డేట్ ఇచ్చినప్పటికీ ఇప్పటికీ చాలా చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి. లాస్ట్ టైం మనం అప్డేట్ ఇచ్చినప్పుడు ఈ బ్రిడ్జ్కి సంబంధించిన ఒకవైపు గడ్డర్ లాంచింగ్ అయితే స్టార్ట్ చేశారు. అంటే గడ్డర్ లాంచింగ్ కొంతవరకు కంప్లీట్ అయింది. ఇప్పుడు ఇంకో వైపు కూడా గడ్డర్ లాంచింగ్ అయితే జరుగుతుంది. ఇది 4 లైన్స్తో ఉంటుంది. ఒకవైపు 2 లైన్స్, ఇంకోవైపు 2 లైన్స్ అయితే ఉంటుంది. 128 మీటర్ల స్టీల్ బ్రిడ్జ్ అనమాట ఇది. ఈ స్టీల్ బ్రిడ్జ్ పైన ప్రెసెంట్ గడ్డర్ లాంచింగ్ వచ్చేసి అపార్ట్మెంట్ A1 నుండి అయితే స్టార్ట్ అయింది. అపార్ట్మెంట్ A1 నుండి A2 వరకు అయితే ఈ గడ్డర్ లాంచింగ్ మొత్తం కంప్లీట్ చేస్తారు. ఈ గడ్డర్ లాంచింగ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత లోపల కొంత వెల్డింగ్ కానీ మిగతా వర్క్ ప్రాసెస్ అయితే జరిగింది. ఆ వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఈ గడ్డర్ల పైన డక్ షీట్ వేసి ఇంకా డక్ స్లాబ్ వేసిన తర్వాత BC లేయర్ వేసిన తర్వాత ఈ బ్రిడ్జ్ మొత్తం అయితే కంప్లీట్ అవుతుంది. ఈ వర్క్ పరంగా చూసుకుంటే చాలా స్పీడ్గా వర్క్స్ అయితే జరుగుతున్నాయి. త్వరగానే ఈ స్టీల్ బ్రిడ్జ్ కంప్లీట్ అయ్యే అవకాశం అయితే ఉంది. నేను ఈ వీడియోలో ప్రెసెంట్ ఈ స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించి ఇప్పుడు వర్క్ ఏం జరుగుతుంది, అలాగే వర్క్ ప్రోగ్రెస్ ఎలా ఉందో మీకు డీటెయిల్గా చూపిస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక్కడ నుండి టాప్ వ్యూలో బకింగ్హామ్ కెనాల్ పైన కడుతున్న స్టీల్ బ్రిడ్జ్ దగ్గర ప్రెసెంట్ ఇప్పుడు ఎలా ఉందో మీరు చూడొచ్చు. ఈ స్టీల్ బ్రిడ్జ్ వచ్చేసి సీడ్ యాక్సెస్ రోడ్కి బెటర్ కనెక్టివిటీ కోసం అయితే నిర్మిస్తున్నారు. సీడ్ యాక్సెస్ రోడ్డు ఫేజ్ 3 ఏదైతే ఉందో అది మొత్తం ఎలివేటర్ కారిడార్తో అయితే ఉంటుంది. ఎలివేటర్ కారిడార్ అంటే ఎక్కడ కనెక్ట్ అవ్వదు. అంటే ఉండవల్లి దగ్గర నుండి స్టార్ట్ అయ్యి మణిపాల్ హాస్పిటల్ దగ్గర నేషనల్ హైవే 16తో అయితే కనెక్ట్ అవుతుంది. అక్కడ ట్రంపెట్ ఇంటర్చేంజ్ ద్వారా హైవేకి అయితే కనెక్టివిటీ ఇస్తారు. అలాగే ఈ స్టీల్ బ్రిడ్జ్ ద్వారా ప్రకాశం బ్యారేజ్ నుండి వచ్చే వెహికల్స్ కానీ ఉండవల్లి నుండి వచ్చే వెహికల్స్తో అయితే కనెక్టివిటీ ఇస్తారు. ఈ కనెక్టివిటీ కూడా ఏంటంటే ఈ సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 3 ఏదైతే ఉందో స్టార్టింగ్ పాయింట్ దగ్గరే ఇది కనెక్ట్ అవుతుంది. ప్రెసెంట్ సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 3 నిర్మాణ పనులు కూడా స్టార్ట్ అయిపోయినాయి. ఆ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఫేజ్ 3లో స్టార్టింగ్లోనే ఒక బ్రిడ్జ్ అయితే వస్తుంది. ఆ బ్రిడ్జ్కి సంబంధించిన పైలింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఆ బ్రిడ్జ్ 293 మీటర్స్తో అయితే ఉంటుంది. అలాగే ఈ స్టీల్ బ్రిడ్జ్ వచ్చేసి 128 మీటర్లతో అయితే ఉంటుంది. లాస్ట్ టైం మనం ఈ స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించిన అప్డేట్ ఇచ్చినప్పుడు ఒకవైపు గడ్డర్ లాంచింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ప్రెసెంట్ ఇంకోవైపు కూడా గడ్డర్ లాంచింగ్ చేసుకుంటూ అయితే వస్తున్నారు. ఈ స్టీల్ వర్క్స్ మొత్తం భీమా కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారు. ఈ గడ్డర్ లాంచింగ్ వచ్చేసి అపార్ట్మెంట్ A1 దగ్గర నుండి స్టార్ట్ చేసి A2తో అయితే ఎండ్ చేస్తారు. ప్రెసెంట్ A1 నుండి స్టార్ట్ అయ్యి ఇలా చేసుకుంటూ అయితే వస్తున్నారు. ఈ స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించిన సివిల్ వర్క్స్ అయితే ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయినాయి. రైట్ హ్యాండ్ సైడ్ పిల్లర్ ఏదైతే ఉందో పిల్లర్ 2 దానికి సంబంధించిన పిల్లర్ క్యాప్ ఏర్పాటు చేసే పనులు ఒకటే పెండింగ్లో ఉన్నాయి. ఈ స్టీల్ బ్రిడ్జ్ కంప్లీట్ అయిపోయి సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 3 మొత్తం కంప్లీట్ అయితే ఏంటంటే కనెక్టివిటీ పరంగా సీడ్ యాక్సెస్ రోడ్డు బెస్ట్ కనెక్టివిటీ అయితే అవుతుంది రాజధాని ప్రాంతానికి. ఎందుకంటే ఈ సీడ్ యాక్సెస్ రోడ్డుకి మనం నేషనల్ హైవే 16 కానీ నేషనల్ హైవే 65 కానీ ఇవన్నీ కనెక్ట్ అవుతాయి. నేషనల్ హైవే 16 వచ్చేసి 2 వైపులుగా కనెక్ట్ అవుతుంది. అది వచ్చేసి మన కనకదుర్గమ్మ వారధి దగ్గర నేషనల్ హైవే కనెక్ట్ అవుతుంది. అది ట్రంపెట్ ఇంటర్చేంజ్ ద్వారా కనెక్టివిటీ ఇస్తారు. అలాగే ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఈ స్టీల్ బ్రిడ్జ్ ద్వారా కనెక్టివిటీ ఇస్తున్నారు. ఇంకా సీడ్ యాక్సెస్ రోడ్ వచ్చేసి మన విజయవాడ వెస్ట్ బైపాస్ ఏదైతే ఉందో బాహుబలి బ్రిడ్జ్ ద్వారా N6 రోడ్ దగ్గర మన సీడ్ యాక్సెస్ రోడ్కి అయితే కనెక్టివిటీ ఇస్తున్నారు. అలాగే ఫ్యూచర్లో మన N13 రోడ్ ఏదైతే ఉందో N13 రోడ్డు పైన ఐకానిక్ బ్రిడ్జ్ అయితే రాబోతుంది. ఆ ఐకానిక్ బ్రిడ్జ్ దగ్గర కూడా ఈ సీడ్ యాక్సెస్ రోడ్ కనెక్ట్ అవుతుంది. అది వచ్చేసి మూలపాడు దగ్గర నుండి అయితే కనెక్ట్ అవుతుంది. అంటే నేషనల్ హైవే 16 2 వైపులుగా కనెక్ట్ అవుతుంది. ఇంకా నేషనల్ హైవే 65 కూడా కనెక్ట్ అవుతుంది. ఈ గటర్ లాంచింగ్ మీరు మొత్తం చూడండి. ఇటువైపు అంతా కంప్లీట్ అయింది కొంత భాగం వరకు. ఇంకా లెఫ్ట్ సైడ్ వైపు కూడా చేసుకుంటూ అయితే వస్తున్నారు. ఇలా గటర్ లాంచింగ్ చేసిన తర్వాత ఇంకా లోపల వెల్డింగ్ వర్క్స్ కానీ మిగతా చిన్న చిన్న వర్క్స్ అయితే చేస్తున్నారు. ఈ గటర్ లాంచింగ్ చేయడం కోసం ఒక భారీ మొబైల్ క్రేన్‌లను కూడా ఏర్పాటు చేసుకున్నారు. దాని కెపాసిటీ కూడా 500 టన్నుల కెపాసిటీతో అయితే ఉంటుంది. ఇక్కడ లాంచ్ చేస్తున్న గటర్‌లు ఏదైతే ఉన్నాయో 2 ఒకేసారి అయితే లాంచ్ చేస్తున్నారు. ఈ 2 వచ్చేసి ఒక 66 టన్నులతో అయితే ఉంటాయి.
ఇక్కడ నుండి టాప్ వ్యూలో చూడండి మొత్తం ఎలా కనిపిస్తుందో బ్రిడ్జ్ అంతా. దీనికి రైట్ సైడ్ వైపే కరకట్ట రోడ్ అయితే ఉంటుంది. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా? అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్లకు సరైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్. బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూరు. సెల్ నంబర్ 9000056466. అలాగే ఈ స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించిన భారీ ఎత్తున మెటీరియల్ కూడా వస్తుంది. ఒక పక్క మెటీరియల్ వస్తుంది, అన్లోడ్ కూడా అవుతుంది. ఇక్కడ మొత్తం మీరు చూడొచ్చు, ఇక్కడ మొత్తం గడ్డర్లు అయితే ఉన్నాయి. ఈ స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించిన ఈ గడ్డర్ లాంచింగ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత దానిపైన డక్ షీట్ వేసి ఇంకా డక్ స్లాబ్ వేసిన తర్వాత బీసీ లేయర్ వేసి పూర్తి స్థాయిలో ఈ బ్రిడ్జ్ మొత్తాన్ని అయితే కంప్లీట్ చేస్తారు. ఈ ఏరియా మొత్తం మీరు చూడండి, భారీ ఎత్తున స్టీల్ మెటీరియల్ మొత్తం తీసుకొచ్చి రెడీగా పెట్టుకున్నారు. అలాగే ఇక్కడ ఒక క్రేన్ ఉంది. అలాగే లెఫ్ట్ సైడ్ కూడా ఒక మొబైల్ క్రేన్ ఏర్పాటు చేసుకున్నారు పెద్దది. ఇక్కడ నుండి టాప్ వ్యూలో చూడండి, ఇటువైపు ఏంటంటే ఒక సగం వరకు కంప్లీట్ అయిపోయింది. అటువైపు కూడా ఇంకా చేసుకుంటూ వస్తున్నారు. ఇక్కడ మీకు కనిపిస్తున్న పిల్లర్లు ఏవైతే ఉన్నాయో 2 పిల్లర్లు, రైట్ సైడ్ వైపు పిల్లర్‌కి సంబంధించిన పిల్లర్ క్యాప్ ఏర్పాటు చేయాల్సిన వర్క్స్ అయితే పెండింగ్‌లో ఉన్నాయి. ఈ పిల్లర్ నుండి ఆ పిల్లర్ మధ్యలో గ్యాప్ వచ్చేసి 110 మీటర్లు ఉంటుంది. అలాగే ఈ బ్రిడ్జ్ స్టార్టింగ్ అంటే అపార్ట్మెంట్ A1 నుండి అపార్ట్మెంట్ A2 వరకు 128 మీటర్ల వరకు అయితే ఉంటుంది. ఇటువైపు కూడా ఈ గడ్డర్లు అయితే వచ్చినాయి భారీగా. ఇక్కడ అన్‌లోడ్ చేసుకుంటున్నారు. ఇక్కడ మీకు కనిపిస్తుందొచ్చేసి అపార్ట్మెంట్ A2 ఇది. ఇక్కడ కూడా ఈ స్టీల్‌కి సంబంధించిన గడ్డర్లు అయితే పెట్టారిక్కడ. అంటే ఇటువైపు నుండి కూడా చేసుకుంటూ వెళ్తారు. ఇంకా అటువైపు ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు కాబట్టి ఇటువైపు నుండి కూడా చేసుకుంటూ వెళ్తే 2 వైపులుగా అటు కనెక్టివిటీ ఇస్తారు. ఇక్కడ నుండి టాప్ వ్యూలో చూడండి, ఒక పక్క బకింగ్‌హామ్ కెనాలు, అలాగే ఇంకో పక్క ఈ స్టీల్ బ్రిడ్జ్ ఏర్పాటు చేసే మొత్తం ఈ సైట్ అంతా. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ స్టీల్ బ్రిడ్జ్‌కి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్‌లో లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.